శ్రీమద్భాగవతం అష్టమ స్కందంలోని గజేంద్ర మోక్షం. భాగవతం బహుళార్థ సాధక గ్రంథం. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటి గజేంద్ర మోక్షం. 14 మన్వంతరాలలో 4వది అయిన తామస మన్వంతరంలో జరిగిన అద్భుతమైన వృత్తాంతము ఈ గజేంద్ర మోక్షం. నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మతో ఇలా అంటున్నాడు: నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. నీటిలో బ్రతికే మొసలికి అడవిలో తిరిగే ఏనుగుకు అసలు పోరాటం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు? మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం వస్తుంది. ఇంత మంచి ప్రశ్న పరీక్షిత్తు వేశాడు కనుకనే శుకుని నోటి నుండి గజేంద్ర మోక్షం అనే అమృత ధార జాలువారింది. ఇక్కడ పోతన గారి చమత్కారం ఎంతగానో ప్రకాశించింది. ఇందులో త్రిప్రాసం ఉంది. నీరాట, పోరాట, నారాట, ఘోరాట అని భాషకు అలంకారాలు అద్భుతమైన సౌందర్యాన్ని చేకూరుస్తాయి. ఏనుగులు భద్రం, మందం, మృగం అని 3 రకాలు. వాటిలో భద్రగజాన్ని దైవ కార్యాలలో వాడుతారు. అట్టి కోటి భద్రగజాలకు రాజు మన కథానాయకుడు గజేంద్రుడు. అఖిల లోకేశ్వరుడు, దయాసాగరుడు అయిన శ్రీహరి మొసలి నోటికి చిక్కిన ఒక గజరాజును ప్రాణభయం నుండి కాపాడి రక్షించాడు. ఈ అద్భుత ఘట్టంలోని యవ్వనిచే జనించు సిరికింజప్పడు మున్నగు పద్యాలన్నీ అమృత గులికలే కదా. శుకుడు పరీక్షిత్తుతో ఇలా అంటున్నాడు: మహారాజా, పాల సముద్రంలో త్రికూటమనే పర్వతం ఉంది. దాని విస్తీర్ణం 1 యోజనము 4 కోసులు, అంటే సుమారు 14 కిలోమీటర్లు. దానిలో బంగారం, వెండి, ఇనుప శిఖరాలు 3 ఉన్నాయి. కొండ శిఖరాలలోని దివ్య రత్నాల కాంతులతో ఆ త్రికూట పర్వతం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. మనిషిలోని త్రిగుణాలైన సత్వగుణం, రజోగుణం, తమోగుణాలకు ప్రతీకనే ఈ త్రికూట పర్వతం అంటారు. ఈ గజేంద్ర మోక్షం మనిషి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. నిరంతరం కాసే, పూసే, వికసించే సమస్త వృక్ష జాతులతో ఆ త్రికూట పర్వతం వసంత శోభను సంతరించుకొని ఉంది. గలగల పారే సెలయేర్లు, ఉద్యానవనాలు, పచ్చిక మైదానాలతో, సమస్త జీవరాశితో, రకరకాల పశుపక్షాదులు, జంతుజాలంతో ప్రకృతి రమణీయంగా ప్రకాశిస్తూ ఉంది ఆ త్రికూట పర్వతం. ఆ ప్రకృతి సౌందర్యానికి ఆకర్షితులై దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెర కింపురుషులు ఆ త్రికూట పర్వతంపై విహరిస్తూ ఉంటారు. ఆ త్రికూట పర్వతంలో మదపుటేనుగులు, గురుపోతులు, గండభేరుండాలు, ఖడ్గమృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్ళు, చామరీ మృగాలు, ముళ్ళపందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్ళు, అడవి పందులు, అడవి దున్నలు, కోతులు, పెద్ద పెద్ద పాములు, పిల్లులు మొదలైన జంతువులు
సమస్తం ఉన్నాయి. అవి పోరాటాలు చేస్తుంటే చూసిన యమభటులు సైతం భయపడి శరణు వేడుకుంటారు. ఆ అడవిలోని ఏనుగులు ఇతరులు కన్నెత్తి చూడలేనంత భయంకరమైనవి. అవి మధించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించిపోయాయి. వాటిలో కొన్ని కొండ గుహల నుండి బయలుదేరి చెర్లాటాలు ఆడుతూ అలసిపోయి దప్పిగొన్నాయి. జలక్రీడల కోసం సరస్సుల వైపు నీటి గాలి వాలు పట్టి నడుస్తూ ఉంటే ఎలా ఉంది అంటే, తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ కలగవు పిడుగులకైనను ఇల బల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఆ గుంపులోని గున్న ఏనుగులు కొండలను ఢీకొనుటకైనా వెనుదీయవు, సింహాలకైనా ఎదిరించి నిలబడతాయి, చివరికి పిడుగులకు కూడా బెదరవు. అలా మదపుటేనుగులు అరివీర భయంకరంగా విహరిస్తూ ఉన్నాయి. వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి పులులన్నీ పొదలలో దూరుతాయి. భీకరమైన ఎలుగుబంట్లు గుహలలో దూరుతాయి. అడవి పందులు గోతులలో దాక్కుంటాయి. జింకలు దిక్కులు పట్టిపోతాయి. అడవి దున్నలు మడుగుల్లో చొరబడతాయి. కోతులు కొండరాళ్లపైకి ఎగబాకుతాయి. అడవిలోని పాములు పుట్టలలో దూరుతాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగురుతాయి. సవరపు మెకాలు తమ తోక కుచ్చుల చామరాలతో ఏనుగుల శ్రమ తీరేలా విసురుతాయి. పడుచు తుమ్మెదల గుంపులు ఆ మదపుటేనుగుల సుగంధాల మద జలాల ధారలు కమ్మగా కడుపుల నిండా తాగి సంతోషంతో జుమ్ జుమ్మని పాడుతున్నాయి. గున్న ఏనుగులు చెర్లాటాలాడుతున్నాయి. పచ్చిక బయళ్ళని వాసన చూస్తూ తొక్కుతున్నాయి. పళ్ళ చెట్లని రాసుకుపోతూ చిగుళ్ళను గబగబా మెసేస్తున్నాయి. పులుల్ని, అడవి దున్నలను, జింకలను తప్పించుకుపోనీయక నిలిపి శిక్షిస్తున్నాయి. మడుగులలో దిగి కలచేస్తున్నాయి. కొండల మీద వినోదంగా విహరిస్తున్నాయి. మనకు పోతనామాత్యులు కళ్ళకు కట్టినట్టు ఒక దృశ్య కావ్యంలా అక్కడ జరుగుతున్నది ఇది కళ్ళ ముందు కనిపించేలాగా వర్ణిస్తూ ఉన్నారు. తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్లతో కుంభస్థలాలతో ఆ మద గజాలు ఢీకొంటూ ఉంటే కొండలు తలకిందులవుతాయి, దిక్కులు బద్దలవుతాయి, లోకాలు భయపడిపోతాయి. ఆ అడవిలో లెక్కలేనన్ని ఏనుగులు ఇలా తిరుగుతూ ఉన్నాయి. వాటిలో ఒక గజేంద్రుడు విడిపోయి వెనకబడ్డాడు. ఆడ ఏనుగులు అనేకం అతని వెంట వస్తున్నాయి. ఆ గజరాజు విడిపోయి దారి తప్పాడు. తన గుంపులోని ఏనుగుల గుంపుతో వేరే దారి పట్టి పోసాగాడు. ఆ గజరాజు అందం ఎలా ఉంది అంటే, గజేంద్రుని కుంభస్థలాల నిండుదనానికి సరితూగలేక లోకంలోని స్త్రీల స్తనాలు పైటకుంగుల మాటు కోరాయి. అతని ఆ గజరాజు నడకల ఠీవికి సరితూగలేక అతివల పాదాలు అందెల అండ తీసుకున్నాయి. అతని తొండం సిరికి తూగలేక కన్నెల చిన్ని తొడలు ఒడ్డానాల కాంతులను తోడు తెచ్చుకున్నాయి. అతని దంతాల కాంతికి సరితూగా లేక ఉవిదల చిరునవ్వులు ముఖ చంద్రకాంతుల ముసుగు వేసుకున్నాయి. అతని లావణ్య స్వరూపాన్ని చూడగోరి ఆడ ఏనుగులు ఆ గజేంద్రుని అనుసరిస్తూ ఉన్నాయి అంటారు పోతనామాత్యులు. అద్భుతమైన ఆ గజరాజు సౌందర్యాన్ని ఇంత అద్భుతంగా వర్ణిస్తూ, ఇలా గజరాజు అడవులలో తిరిగి తిరిగి అలసి ఆయాసం వలన దప్పికతో స్వాధీనం తప్పి ఉన్న వేళ అక్కడ ఆ గజేంద్రుడు ఒక సుందరమైన నిర్మలమైన పద్మాల సరస్సును చూశాడు.
ఆ మదగజాలకు పద్మాల వాసనలతో కూడిన చల్లని పిల్లగాలులు హాయి కలిగించాయి. రాయంచల కలకలారావాలు చెవుల పండుగ చేస్తున్నాయి. విరిసిన తెల్ల కమలాలు, కలువల సువాసనలు ముక్కులకు తృప్తి కలిగిస్తున్నాయి. స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపరలు దప్పిక తీరుస్తున్నాయి. ముల్లోకాలకు సరికొత్త సౌభాగ్యాన్ని పుట్టించే ఆ సరస్సు యొక్క శోభ కళ్ళకు ఆనందం కలిగిస్తుంది. దాంతో ఆ మత్తేభాలు తమ పంచేంద్రియ జ్ఞానాలను మరిచి ఆ మడుగులోకి దిగాయి. ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకొని చెక్కిళ్ళ మీద చల్లుకొన్నాయి. గట్టిగా గలగలమని చప్పుళ్ళు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపులు నిండా నీళ్లు తాగాయి. ఆ సమయంలో గజరాజు తొండంలోకి నీళ్లు పీల్చుకొని ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి నిక్కించి పుక్కలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి, ఆ వేగానికి ఆ నీటితో పాటు పైకెగసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటక రాశిని పట్టుకున్నాయి. దేవతలు అది చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అద్భుతమైన వర్ణన. అలా గజరాజు ఎదురు లేకుండా పద్మాల సరోవరంలో ఈదుతున్నాడు. అప్పుడు ఆడ ఏనుగులు అతని మీద నీళ్లు చల్లాయి. ఆ నీటిలో తడిసిన ఆ గజరాజు సెలయేళ్లతో ఒప్పిన నీలగిరి కొండలా కనిపిస్తున్నాడు. ఆడ ఏనుగులు అతని దేహం నిండా కలువ పూలు నింపగా వాటితో సహస్రాక్షుడైన ఇంద్రునిలా గజరాజు వెలిగిపోతున్నాడు. ఆడ ఏనుగులు ఆ గజేంద్రునిపై కమలాల పుప్పొడి చల్లాయి. దానితో గజేంద్రుడు బంగారు కొండలా వెలిగిపోతున్నాడు. ఆడ ఏనుగులు గజేంద్రునిపై కలువ తూండ్లు పరిచగా ఆ గజేంద్రుడు సర్పాలు ధరించిన పరమశివునిలా ప్రకాశిస్తున్నాడు. ఆడ మత్తేబాలు అతని మీద ముత్యాల చిప్పలు వేయగా గజేంద్రుడు మెరుపు తీగలతో కూడిన మేఘాన్ని మించిపోయి ప్రకాశిస్తున్నాడు. అంతేకాక ఆ గజరాజు చేసిన విశేషమైన సంచారాలతో ఆ మడుగు చక్కదనాలు చెదిరి కొత్తందాలను సంతరించుకొన్నాయి. సరస్సు పరిస్థితి ఎలా ఉంది అంటే, గడుసువాడైన విటునితో రతిక్రీడ చేస్తూ అతని కౌగిళ్లలో చిక్కి వణుకుతున్న కుసుమ సుకుమారిలా ఉంది అంటారు. మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురులుగా, రసాన్ని కోల్పోయిన పద్మాలు ముఖంగా, చక్రవాకాలు తమ స్థానాల నుండి చెదిరిన స్తనాలుగా, నలిగిన ఇసుక తిన్నెలు అలసిన పిరుదులుగా కనిపిస్తున్నాయి అని ఆ మడుగు గజేంద్రుడు మిగతా ఆడ ఏనుగులు ఆ ప్రశాంతమైన నిర్మలమైన సరస్సులో అల్లకల్లోలాన్ని సృష్టించి విహరిస్తూ ఉంటే ఆ మడుగు పరిస్థితి ఇలా ఉంది. విటుని కౌగిలిలో నలిగిపోయిన కుసుమ సుకుమారిలా ఉంది అని చెప్పి అద్భుతమైన వర్ణన గావిస్తారు పోతనామాత్యులు. ఈ విధంగా మైమరిచి తన్మయత్వంలో ఆ ఏనుగులను ఆ సరోవరంలో సంతోషంగా క్రీడిస్తూ ఉండగా భుగభుగాయిత భూరి బుద్బుధచ్చటలతో కదులుచు దివికి భంగంబులెగయ భువన భయంకర పోత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార ఝంఝా నిలవశమున ఘమఘమావర్తమడర కల్లోల జాల సంఘట్టనంబుల తఠీతరుల మూలంబులై ధరణికూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదిరి కుప్పించి లంఘించి హుంకరించి
భాను కబలించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నుడిసి పట్టే. ఒక మొసలిరాజు ఆ మడుగులో ఒక మూల దాక్కొని గజరాజును చూశాడు. భుగభుగమని చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిసిపడేలా పైకి ఎగిరాడు. లోకానికి భీతి కలిగేలా ఉత్కారం చేశాడు. వడికి లేచిన గాలికి ఘమఘమ అని సుడిగుండాలు లేచేలా తోక జాడించాడు. హుంకారం చేస్తూ కుప్పించి ఎగిరాడు. రాహువు సూర్యుడిని పట్టుకున్నట్టుగా ఆ మొసలిరాజు ఆ గజరాజుని ఒడిసి పట్టుకున్నాడు. గజేంద్రుడు మొసలి పట్టు నుండి తప్పించుకున్నాడు. తన పొడవైన తొండాన్ని ఎత్తి కొట్టాడు. ఆ దెబ్బకు మొసలి బలం పోయినట్లు నీళ్లలో పడిపోయింది. అతి వేగంగా అది గజరాజు ముందరి కాళ్ళు పట్టుకుంది. మొసలి తన కాళ్ళు పట్టుకోగా గజరాజు ఏమాత్రం తడబాటు చెందలేదు. ధైర్యంగా తన దంతాల మొనలతో బలంగా ఆ మొసలి దేహం మీది చిప్పలు కదిలిపోయేలా పొడిచాడు. మొసలి పట్టు తప్పింది. వెంటనే మొసలి ఏనుగు కాళ్ళు వదిలి తోకను గోర్లతో చీరింది. ఈ ఏనుగు మొసలి ఆ పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు, మన కళ్ళ ముందే ఇది జరుగుతున్నట్టుగా అసలు అద్భుతంగా ఈ వర్ణన మనకు పోతనామాత్యులు చేశారు. ఈ పద్యం ఎలా ఉందో చూడండి. పోతన కవిత వైభవం. కరి దిగుచు మకరి సరసికి కరిదరికి నిమకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుతల భటుల దరిపడన్. ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని మించి ఒకటి ఢీకొన్నాయి. అవి రెండు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ మరొకదాన్ని ఓడించాలనే పట్టుదలతో పోరాడుతున్నాయి. సింహంతో సింహం, కొండతో కొండ వెనుదీయకుండా ఢీకొని పోరాడుతున్నట్లు వాటి పోరాటం తీవ్రంగా కొనసాగుతుంది. ఈ పోరాటాన్ని అద్భుతమైన పదజాలంతో అసలు కరి దిగుచు మకరి సరస్సుకి కరి దరికి మకరి దిగుచు కర కరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచు అతల కుతల భటుల దరిపడన్. ఈ కరి మకరి ఈ పదాలతో అసలు ఆ రెండు దొర్లుతో ఒకదానిపై ఒకటి పోరాటం చేస్తున్నట్లుగా పదాలను వాడడం పోతనామాత్యులకే సాధ్యం. ఇలా ఆ మొసలి ఏనుగు రేయింబవళ్ళు నిద్ర ఆహారాలు లేకుండా చాలా కాలం పోరాడాయి. గజరాజు మిక్కిలి చురుకుదనంతో పట్టుదలతో అనేక విధములుగా మొసలితో యుద్ధం చేస్తున్నాడు. అతని పరాక్రమం చూసి బెదరి ఆకాశంలోని మకర మీన కర్కాటక రాశులు ఒక్కసారిగా సూర్యమండలంలో దూరాయి. పోరాటం ఎంత భయంకరంగా జరుగుతుందో మనకు ఈ ఉపమానంతో వర్ణిస్తూ ఉన్నారు. ఈ భూమిపైన సరస్సులో ఏనుగు ఆ మొసలి పోరాడుతూ ఉంటే ఆకాశంలో ఉన్న మకర రాశిలోని మొసళ్ళు, ఈ మడుగులో ఉన్న చేపలు అల్లకల్లోలంగా చెదిరిపోతూ ఉంటే ఆ మకర రాశి, మీనరాశి, కర్కాటక రాశి భయకంపితం చెంది భయపడి ఒక్కసారి సూర్యమండలంలో దాక్కున్నాయట. మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి ఆడ ఏనుగులకు కాళ్ళు రావడం లేదు. ఇవి ఊరకే చూస్తూ ఉండిపోయాయి. ఆడవారికి భర్తల మీద బంధం విడదీయరానిది కదా అంటారు. అవును, మానవ జీవితంలో చరమ దశలో మనిషి ఆరోగ్యం చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఐసీలో ఉన్నప్పుడు బంధువులంతా నిస్సహాయంగా చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఎలా ఉంటుందో మనిషి జీవితం చివరి దశలో, ఈ గజరాజు పరిస్థితి కూడా అలాగే ఉంది. అనేక ఆడ ఏనుగులు ఆ గజేంద్రుని దీనావస్థను చూసి ఏమీ చేయలేక నిస్సహాయంగా
వెళ్ళలేక ఉండలేక ఉండిపోయాయి అంటాడు. మొసలికి బతుకు తెరువు నీళ్ళే కదా, అందుకని దానికి క్రమక్రమంగా బలం పట్టుదల పెరగసాగాయి. గజరాజు కృష్ణపక్ష చంద్రుని వలె దాని గజేంద్రుని పరాక్రమం తగ్గిపోసాగింది. మొసలి సింహంలా హుంకరించి ఒక్క దుటున గజేంద్రుని కుంభస్థలంపైకి ఉరుకుతూ ఉంది. పాదాల మధ్య దూరి గిరగిరా తిరుగుతూ ఉంది. మెడను వీపును తన్నుతూ ఉంది. సులువుగా ఎగిరి తోక కొరుకుతూ ఉంది. నలిగిపోయేలా ఢీకొడుతుంది. నీళ్లలో ముంచుతుంది. తాను మునుగుతూ ఉంది. దాగి దాగి మీద పడుతోంది. ఎముకలు దంతాలు విరిగేలా కొడుతూ ఉంది. గజేంద్రుడు భయంకరమైన ఆ మొసలి కోరలకు చిక్కి శల్యావశిష్టమైన కాలి గిట్టలు కదలలేక దీనంగా అలమటిస్తూ ఉన్నాడు. ఇలా గజరాజు రాత్రులు పవళ్ళు సంధ్యలు ఎడతెగకుండా 1000 సంవత్సరాల పాటు అలసిపోకుండా సలసిపోకుండా విసిగిపోకుండా తీవ్రంగా మొసలితో యుద్ధం సాగించాడు. 1000 ఏళ్ల యుద్ధం. ఇక దీనావస్థలో చివరి పరిస్థితిలో బలహీనపడి ఆ గజేంద్రుడు ఇలా ఆర్తనాదాలతో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఏ రూపంబున దీని గెల్తు ఇట మీదే వేల్పు చింతింతు ఎవ్వారించీరుదు ఎవ్వరడ్డమిక ఎవ్వారి ప్రచారోత్తమున్ వారింపన్ తగువారెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మొక్కెద దిక్కుమాలిన మురాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఈ మొసలిని ఏ విధంగా జయించగలను? ఇకపై నేను ఏ దేవుణ్ణి ప్రార్థించగలను? ఎవరిని పిలవను? ఎవరు నన్ను రక్షిస్తారు? ఈ మహా మొసలిని ఆపే శక్తి కలవారు ఎవరు? పుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా? అటువంటి వారికి నమస్కారం చేస్తాను అంటూ దీనాలాపాన్ని వెలిబుచ్చారు గజేంద్రుడు. చాలా కాలం నుండి అడవిలో ఎన్నో ఏనుగుల గుంపుల గౌరవాన్ని పొందుతూ ఉన్నాను. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. మంచి గంధము చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా నీటి మీద ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చాను భగవంతుడా? చాలా భయమేస్తుంది, ఎలానో ఏమిటో అనుకుంటూ ఆ గజేంద్రుడు ఇలా వేడుకుంటున్నాడు. యౌవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవుని ఈశ్వరునినే శరణంబు వేడెదన్. అద్భుతమైన పద్యం. గజరాజు చదువుకోలేదు, పాండిత్యం లేదు, ఏ పేరుతో భగవంతుణ్ణి పిలవాలో తెలియదు. ఆ పరిస్థితిలో యౌవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవుని ఈశ్వరునినే శరణంబు వేడెదన్. ఈ లోకమంతా ఎవరి వల్ల పుడుతుందో, ఎవరిలో కలిసి ఉంటుందో, ఎవరి లోపల లయం అయిపోతుందో, ఎవరు పరమాత్ముడో, ఎవరు సృష్టికి ప్రధాన కారణమై ఉన్నాడో, ఎవరైతే పుట్టడం గిట్టడం లేని శాశ్వతుడో, తుది మొదలు మధ్య లేని అనంతుడో, ఎవరు సమస్తమైన సృష్టి తానే అయి ఉన్నాడో, అటువంటి స్వయంభూ
ప్రభువు అయిన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను అంటాడు గజేంద్రుడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంచీ కటికవ్వల యౌవండు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి నేను సేవిస్తాను. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండెనడివాడు కలడో లేడు. కొంత అనుమానంతో అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అన్న అనుమానాన్ని వెలిబుచ్చుతూ అద్భుతంగా భగవంతుని ప్రార్థిస్తున్నాడు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండెనడివాడు కలడో లేడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన సాధువుల చేపడిన సాధుల కడ్డ పడెడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలి రుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే లావక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ తావుల్ దప్పెను మూర్ఛవచ్చెన్ తనువుల్ ఢస్సెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్పని తప్పరం బెరుంగ మన్నిం పందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇక ఏమాత్రం ధైర్యం లేదు, బలం లేదు అంటూ లావక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్టావుల్ దప్పెను మూర్ఛవచ్చే తనువుల్డస్సెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్పని తప్పరం బెరుంగ మన్నిం పంతగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. దేవా, నాలో శక్తి కొంచెం కూడా లేదు, ధైర్యం సడలిపోయింది, ప్రాణాలు కూడా కదిలిపోతున్నాయి, మూర్ఛ వచ్చేస్తూ ఉంది, శరీరం సుక్కిపోయింది, బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరులు ఎవ్వరూ నాకు తెలియదు. నీవే దిక్కు, ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్యా. ఓ స్వామి, రావయ్యా, కరుణించవయ్యా, వరాలిచ్చే ప్రభు, కాపాడు పుణ్యాత్ముడా అంటూ అతి దీనంగా ఆ గజేంద్రుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ
ఇలా మొరపెట్టుకుంటున్నాడు. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంధ్య, సుగుణోత్తమ, ఓ శరణాగతామర, ఓ కహ, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే, తలపవే శరణార్థిని నన్ను కావవే అని ఇంకా ఇలా వేడుకోగా అనేక విధాలుగా ఆ పరమాత్మని సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే గజేంద్రుడు చేశాడో ఆ పరిస్థితిలో టోటల్ సరెండర్, ఇక నా శక్తి సరిపోదు, నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదు, నన్ను కాపాడు అని చెప్పి ఆ పరమాత్మను గజేంద్రుడు వేడుకోగా అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందారవనాంతరామృతస్సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కొయ్యాలించి సంరంభియై. అద్భుతమైన పద్యం. ఆ శ్రీహరి వైకుంఠపురంలో అంతఃపురంలో ఏకాంతంగా ఆ శ్రీలక్ష్మితో ఉన్న ఆ పరిస్థితిలో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృతస్సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభి. ఆ భక్తవత్సలుడు ఆపద్బాంధవుడు అయిన పరమేశ్వరుడు ఆ శ్రీహరి ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఉండే మేడకు సమీపంలో ఉన్న అమృత సరస్సు దగ్గరలో చంద్రకాంతశిలల అరుగు మీద కలువ పూల పాన్పుపై శ్రీలక్ష్మీదేవితో వినోదిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రాణభయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు మొరపెట్టుకోగా కాపాడమని వేడుకోగా గజరాజును కాపాడడానికి వేగిరపడ్డాడు. ఉన్న పడంగా హుటాహుటిన హఠాత్తుగా లేచి ఆపద్బాంధవుడు భక్తవత్సలుడు కాబట్టి ఎప్పుడైతే భక్తుడు ఆర్తితో సంపూర్ణ శరణాగతితో పిలుస్తాడో భగవంతుని, వెంటనే పరమాత్ముడు పరిగెత్తుకుంటూ వస్తాడు అనడానికి ఇంతకన్నా మనకు కావలసింది మరొకటి ఉండదు. సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారమున్ జీరడు అభ్రకపతిన్ పన్నింపడు, ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్తిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి. అద్భుతమైన పద్యం, పాడిన కొద్దీ పాడాలనిపించే పద్యం. సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారమున్ జీరడు అభ్రకపతిన్ పన్నింపడు, ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్తిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనోత్సాహి. ఆ గజ రాజు ప్రాణాలను కాపాడే ఉత్సాహంతో ఆ వేగిరపాటులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖ చక్రాలను చేతులలో ధరించలేదు, ఏ సేవకులను పరివారాన్ని పిలవలేదు, తన వాహనమైన గరుత్మంతుని కూడా అడగలేదు, చెవి కుండలాల వరకు జారిన జుట్టు ముడి కూడా చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన శ్రీ లక్ష్మీదేవి పైట కొంగు కూడా వదిలిపెట్టలేదు. హఠాత్తున ఉన్న పడంగా లేచి ఆ గజేంద్రుని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు స్వామి శ్రీ మహావిష్ణువు. ఎలా ఉంది అంటే, తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమన్ దాని వెంకన్ పక్షీంద్రుడు వాని పొంతన్ ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంభును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చిరోయన వైకుంఠపురంభునన్ కలుగువారా బాలగోపాలముల్. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమున్ దాని వెంకన్ పక్షీంద్రుడు వాని పొంతన్ ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంభును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చిరోయన వైకుంఠపురంభునన్ కలుగువారా బాలగోపాలమున్. అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడం కోసం లక్ష్మీదేవి కొంగు కూడా వదలకుండా తటాలున బయలుదేరిపోతూ ఉంటే, విష్ణువు వెనకాల లక్ష్మీదేవి, ఆమె వెనకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనక గరుత్మంతుడు, ఆయన పక్కనే విల్లు గద శంఖ చక్రాలు నారదుడు విశ్వక్సేనుడు వస్తూ ఉన్నారు. వారు వెనువెంట వరుసగా వైకుంఠం మొత్తం కదిలి వస్తూ ఉంది అని అద్భుతంగా వర్ణించారు. ఇది పోతన గారు ప్రసాదించిన పరమాద్భుత పద్యాలలో ఒకటి. పండిత పామరుల నోళ్ళల్లో తరచుగా నానుతూ ఉండే పద్యం నడకలో భావంలో ఉత్తమ స్థాయి అందుకుంది. అసలు చదువుతూ ఉంటే ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళే ఆ పరిగెత్తడం అనేది పద్యంలో కూడా పదాలను పరిగెత్తించి ఆ దృశ్యాన్ని కన్నుల ముందు కనిపించే విధంగా రాయడం. దీన్ని చదువుతూ ఉంటే వేగంగా పయనమైపోతున్న విష్ణుమూర్తి వెనక అంత వేగంగా వెళ్తున్న లక్ష్మీదేవి, ఆమె వెనకాలే అనుసరిస్తున్న పరివారం మనోనేత్రానికి దర్శనమిస్తుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలు ధనుస్సు, శంఖము, కౌమోదకి గద, పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కత్తి, నందకము అనే కత్తి, ఈ ఆయుధాలు కూడా వెనకనే వచ్చాయి. ఆయన రథం శతానందం అనే రథం కూడా వెనకాల వస్తూ ఉంది. సేనాపతి విశ్వక్సేనుడు, వాహనం గరుత్మంతుడు. ఇలా లక్ష్మీదేవి ఈ వెనకాల వెళ్తూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉంది. విష్ణుమూర్తి తనకు మాట మాత్రమైనా చెప్పకుండా ఉన్న పడంగా హఠాత్తుగా లేచి ఇలా పరిగెడుతూ ఉన్నాడంటే ఎవరికి ఏ ఆపద వచ్చిందో కదా, దిక్కులేని స్త్రీల దీనాలాపాలు ఏమైనా విన్నాడేమో, దుర్మార్గులైన ఎవరైనా వేదాలను దొంగిలించారేమో, దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దాడి చేశారేమో, విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటూ దుర్మార్గులు భక్తులను బెదిరిస్తున్నారేమో అని ఇలా అనేక విధాలుగా లక్ష్మీదేవి సందేహపడసాగింది. అడిగెదనని కడువడిజను అడిగిన తను మగడు నుడుగడని నడయడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. చూడండి, అసలు ఆ పదాలు వింటూ ఉంటేనే ఆ దృశ్యం కన్నుల ముందు కనిపిస్తుంది. లక్ష్మీదేవి భర్తను అడుగుదామా అని వేగంగా అడుగులు వేసి, అడిగితే మారు పలుకడేమో అని వెనక్కి తగ్గి,
మళ్ళీ చికాకుతో తొట్రుపాటుతో అడుగులు కదిలించలేక తడబడుతూ ఆ శ్రీహరి వెనక నడుస్తూ ఉంది అని ఆ పదాలను కూడా అలా తడబడేటట్టు రాయడం ఇది ఎవరికి సాధ్యం? ఒక పోతనామాత్యులకు తప్ప. అడిగెదనని కడువడిజను అడిగిన తను మగడు నుడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అసలు ఆ పదాలను ఎలా వాడడం, మరి ఇక ఆ నడిచినట్టు తడబడుతూ నడిచినట్టు ఆ పదాలను కూడా అలా వాడి అద్భుతంగా వర్ణించారు పోతనామాత్యులు. అలా లక్ష్మీదేవి శ్రీహరి వెనకాల ఆయన చేతిలో అమ్మవారి కొంగు ఉండిపోతే ఆ రెండు చేతులతో కొంగును పట్టుకొని శ్రీహరి వెనకాల తడబడుతూ అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఆమె నుదుటి మీద ముంగురులను చక్కదిద్దుకోబోతే ఆమె వెంట్రుకలు ముఖంపైకి వచ్చాయట. ఆ వెంట్రుకలను ఒక్కసారి చక్కదిద్దుకోబోతే పద్మం లాంటి ఆమె మోము నిండా తుమ్మెదలు ముసురుకున్నాయి. అమ్మవారి ముఖం పద్మంలాగా ఉంటుంది అని అద్భుతంగా వర్ణిస్తూ అది పద్మమేమో అనుకొని తుమ్మెదలు పద్మంపై వాలడానికి వచ్చాయి అంటారు. ఒక్కసారి ముఖం మీద వచ్చిన వెంట్రుకలను పక్కకు లాగగానే తుమ్మెదలన్నీ అమ్మవారి ముఖాన్ని పద్మము అనుకొని వచ్చాయి. ఆ తుమ్మెదలను పక్కకు తోలుతూ ఉంటే ఆమె పెదాలను చూసి దొండపండు అనుకొని చిలుకలు వచ్చి చేరాయట. అమ్మవారి పెదాలు దొండపండుతో పోల్చారు. నిజమైన దొండపండు అనుకొని చిలుకలు దగ్గరికి వచ్చాయట. ఆ చిలుకలను పక్కకు తోలుతూ ఉంటే చేపల లాంటి ఆమె కన్నులను, మీనాక్షి అంటారు కదా అమ్మవారిని, ఆ అమ్మవారి చేపల లాంటి అమ్మవారి కన్నులను చూసి ఆకాశగంగలోని చేపలు ఎగిసిపడ్డాయట. చేపలను తప్పించుకోగానే ఆమె శరీరపు మెరుపు చూసి ఆ మెరుపు తీగలు బారులు తీరాయట. మెరుపు తీగలను దాటగానే చక్రవాక పక్షుల జంటలు గుండ్రడి అమ్మ స్తనద్వయాన్ని తాకాయట. ఇలా ఆ లక్ష్మీదేవి అతిలోక సౌందర్యాన్ని ఇంత అద్భుతంగా వర్ణించి చూపెడుతూ ఉన్నారు పోతనామాత్యులు. లక్ష్మీదేవి ముఖ సౌందర్యాన్ని అసమానంగా అద్భుతంగా అద్వితీయంగా వర్ణించారు పోతనామాత్యులు. ఇక ఆ గజేంద్రుని ఆర్తి పాపడానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీ మహావిష్ణువును చూసి దేవతలంతా ఇలా అనుకుంటున్నారు, అదిగదిగో మహనీయుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు, అతని వెనకనే శ్రీ మహాలక్ష్మి వస్తూ ఉన్నది చూడండి, అదిగో పాంచజన్య శంఖధ్వని గరుత్మంతుడు అదిగో చూడండి వెంట వస్తున్నాడు అనుకుంటూ నారాయణునికి శ్రీహరికి నమస్కారం అంటూ కొనియాడారు. అక్కడ త్రికూట పర్వతం మీది సరోవరాన్ని చేరుకున్న శ్రీ మహావిష్ణువు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన దివ్యమైన సుదర్శన చక్రంతో ఆ మొసలి తల నరికి గజేంద్రుడిని కాపాడాడు. హరివీర భయంకరమైన విష్ణు చక్రానికి భయపడి అలా శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఆ మొసలి తల ఖండించగానే ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన ఏం జరిగింది అంటే, లోకంలో ఉండే మొసళ్ళన్నీ, మకరాలు అంటే మొసలి, మకరమొకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి తనదు మాటున దాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరుపున కరిగెన్. 12 రాసులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. 12 రాశి కూటములు మనకు. 12 రాసులలో మకర రాశి ఒకటి.
ఆకాశంలో ఉండే రాశి కూటములలోని మకర రాశి సూర్యుని దాపుకు వెళ్ళి దాక్కుందట. ఆ భయంకరమైన దృశ్యాన్ని, ఆ మకరాన్ని, ఆ మొసలిని సుదర్శన చక్రం ఖండిస్తూ ఉంటే చూసి భయపడి ఆకాశంలో ఉన్న మకర రాశి సూర్యుని వెనకాలకు వెళ్ళి నక్కింది. ఇక నిధులు 9. ఆ నిధులలో ఉండే మకరం కుబేరుని చాటుకు వెళ్ళి దాక్కుందట. సముద్రంలో ఉన్న మకరాలు, సముద్రంలో మొసళ్ళన్నీ సముద్రంలో ఉంటాయి. సముద్రంలోని మొసళ్ళన్నీ కూడా ఆది కూర్మం చాటుకు చేరిపోయాయట. ఇలా ఈ లోకాలలో ఉండే మొసళ్ళన్నీ భయకంపితం చెంది ఇలా దక్కున్నాయి అంటారు. మకరం అంటే మొసళ్ళన్నీ బెదిరిపోవడానికి కారణం భూలోకంలో ఒక మడుగులో ఉన్న గజేంద్రుని హరించ సిద్ధపడ్డ మకరం ఖండించబడ్డది. శ్రీ మహావిష్ణువు ఆ సుదర్శన చక్రం దాని తలను ఖండించగా ఆ భయభ్రాంతికి గురైనటువంటి ఆ మకరాలు, మొసళ్ళన్నీ, సో ఆకాశంలో 12 రాసులు మనకు తెలుసు. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకరము, కుంభము, మీనం. ఈ 12 రాసుల్లో మకర రాశి ఒకటి. సో ఈ మకర రాశి సూర్య కుటుంబం సూర్యుని వెనకాలకు వెళ్ళి నక్కింది. ఇక పాతాళంలో ఉన్న మకరం అంటే కుబేరుని వద్ద నవనిధులు మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము అని ఇవి కుబేరుని వద్ద ఉండే నవనిధులు అంటారు. నిధి అంటే ధనం. ఇవన్నీ అందులో ఒకటి ఈ మన మకరం ఈ కుబేరుని వద్దకు చేరిందట. సముద్రంలో ఉండే ఈ మకరాలు ఒకటి కుబేరుని వద్దకు చేరుకుంది. ఈ సముద్రంలో ఉండే మొత్తం మొసళ్ళన్నీ కూడా శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించినప్పుడు ఆ కూర్మావతారం ఆశ్రయించాయి అంటారు. సముద్ర మథనంలో శ్రీ మహావిష్ణువు తాబేలుగా కూర్మావతారాన్ని ధరిస్తే దాని చాటుకు వెళ్ళి దాక్కున్నాయట సముద్రంలో ఉండేటివి. ఇలా సముద్రంలో ఉండేటివి తాబేలు అయినట్టు కూర్మావతారాన్ని ఆశ్రయిస్తే, ఇక నవనిధులలో ఉండే భూమి పైన ఉండే నవనిధులలో ఉండే మొసళ్ళన్నీ కుబేరుని ఆశ్రయిస్తే, ఆకాశంలో ఉండే ఆ మకర రాశి సూర్యుని దాపుకు వెళ్ళి నక్కింది అని మహాద్భుతమైన కంపారిజన్ ఇక్కడ పోలిక చూపిస్తారు. అంటే ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంది. ముల్లోకాలు కంపించిపోయాయి. ఆ ఒక్క మొసలిని నరికితే ఆ 3 లోకాల్లో ఉండే ఆ మొసలి పేరు ఉన్నటువంటి నక్షత్ర కూటమి, నిధులలో ఉండే మకరము, సముద్రంలో ఉండే మొసళ్ళన్నీ అలా భయభ్రాంతికి గురయ్యాయి అని చెప్పి వర్ణించడం జరిగింది. ఇలా చెప్తూ శుకబ్రహ్మ, ఓ పరీక్షిన్ మహారాజా, అప్పుడు దేవల ముని పెట్టిన శాపం నుండి విముక్తి కావడంతో ఊహు అనే పేరు గల గంధర్వుడు ఆ మొసలి రూపం విడిచిపెట్టి తన పూర్వపు నిర్మలమైన రూపాన్ని ధరించాడు. ఆ మొసలి ఒక గంధర్వుడు అన్నమాట. ఊహు అనే గంధర్వుడు పూర్వం ఒక దేవలముని శాపం వల్ల మొసలి అవతారాన్ని ఎత్తాడు. ఈ సుదర్శన చక్రం తల నరకడంతో ఆ గంధర్వుడికి శాప విమోచనం కలిగి పూర్వరూపాన్ని ధరించాడు. ఇలా గజేంద్రుణ్ణి రక్షించడమే కాదు, ఆ గంధర్వుని శాప విమోచనం కూడా కలిగింది గంధర్వునికి. మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. ఆ మొసలి రూపం నుండి శాప విముక్తి చెందినటువంటి గంధర్వుడు భక్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ సంతోషంగా పుణ్యాత్ముడైన గంధర్వుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వాడు. వెంటనే గజరాజు అజ్ఞానమంతా తొలగిపోయింది.
ఆర్తితో సంపూర్ణ శరణాగతి చేసిన గజేంద్రుణ్ణి హుటాహుటిన తరలివచ్చి కాపాడడమే కాకుండా కరుణించాడు. ఈ గజేంద్ర మోక్షము అనే ఘట్టం భగవంతుని భక్త వత్సలతను తెలియజేస్తుంది. ఈ పరమ పవిత్ర గజేంద్ర మోక్షాన్ని విన్న చదివిన పుణ్యఫలం లభిస్తుంది. ఇది గజేంద్ర మోక్ష ఘట్టం యొక్క ఫలశ్రుతి.